జనార్దన్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీల లోకసభ ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాల నిర్మాణానికి సాధించి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున చాలా మంచి కార్యక్రమం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అతి ముఖ్యమైన ఘట్టం. ఎలక్షన్స్ కు ముందు ఏదైతే శాసనసభ్యులుగా మూడోసారి నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు కానీ యువనేత నెల్లూరుకు వచ్చినప్పుడు నారా లోకేష్ గారు ఇచ్చిన హామీని ఈరోజు నిలబెట్టుకోబోతున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదున్నా ప్రజల సంక్షేమం. అన్ని పార్టీలు కలిసి ఒక అభివృద్ధి కార్యక్రమానికి రావడం అనేది చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అది అలవాటు లేని పని కాబట్టి ఈ పార్టీల కార్యకర్తల పేర్లు చెప్పడం మర్చిపోయాను. ఇది నిజంగా ప్రతి రాజకీయ నాయకుడికి ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయం. ఎక్కడైనా అభివృద్ధి అనేది ఉంటే ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి అందరూ కలిసి చేయాలని చెప్పి కూడా నా కోరిక కూడా. అలాగే ఈరోజు ఇంత పెద్దగా ఈ కార్యక్రమం ఉంటుందని నేను అనుకోలేదు. ఎందుకంటే ఈ పొట్టేపాలెం కలుజు ఓపెనింగ్, తర్వాత విపిఆర్ అమృత ద్వారా పొట్టేపాలెం విలేజ్లో ఒక ప్లాంట్ ఓపెనింగ్, ఇంకొకటి ఇంకేదో ఓపెనింగ్ అని చెప్పి తీసుకొచ్చారు వీళ్ళు. ఇది చూస్తుంటే నిజంగానే మినీ మహానాడు లాగా ఉంది ఈ కార్యక్రమం చూస్తుంటే. ఈ పొట్టేపాలెం కలుజు కోసం శ్రీధర్ అసెంబ్లీలో మాట్లాడడం కూడా నేను విన్నాను. ఇది కావాలి అని చెప్పి వెయిట్ చేసి ఆయన క్వశ్చన్ వచ్చిన తర్వాత ఈ కలుజు గురించి మాట్లాడేసి మళ్ళీ చూస్తే అక్కడ లేడు, వెళ్ళిపోయాడు అసెంబ్లీ నుంచి. కాబట్టి అక్కడ సీఎం దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట తీసుకొని ఈ పొట్టేపాలెం కలుజు ఎన్ని కాన్స్టిట్యున్సీలకి అవసరమో కూడా తెలియజేసి ఇది ఆయన తీసుకొచ్చారు. ఈ పొట్టేపాలెం కలుజు వల్ల మాకు కోవూరు కాన్స్టిట్యున్సీలో ముఖ్యమైన జొన్నవాడ దేవస్థానానికి ఎంతో మంది భక్తులు ఇటువైపు నుంచి వెళ్తుంటారు. వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతుంటారు వర్షాలప్పుడు కానీ మిగతా టైంలో. అటువంటిది ఈరోజు ఈ పొట్టేపాలెం కలుజు ఓపెనింగ్ తీసుకొని వచ్చాడు అంటే చాలా గొప్ప విషయం. అది శ్రీధర్ పోరాటంతోనే ఇది సాధ్యమైంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. గిరిధర్ రెడ్డి గారికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆయన ఎక్కడో ఉద్యోగస్తుడుకున్నా శ్రీధర్ రెడ్డి గారు పడే కష్టం తపన రాజకీయాల్లో ఒక్కసారన్నా ఎమ్మెల్యే కావాలనేటువంటి ఆయన బాధ చూసి నిరంతరం శ్రీధర్ రెడ్డి గారికి అండదండగా ఉండి తన అన్న ఎమ్మెల్యే ఒకసారి కాదు 3 సార్లు అయ్యేందుకు నిరంతరం కష్టపడ్డ గిరిధర్ రెడ్డి గారు, వారిద్దరి కలయిక ఏ పదవి లేకపోయినా తన అన్న తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఇష్టం ఉన్నా లేకపోయినా పరిస్థితులకు అనుగుణంగా అన్నకి అండదండగా ఉంటూ వారిద్దరి కలయిక రూరల్ నియోజకవర్గంలో కూడా కార్యక్రమాలకు పోయినప్పుడు చూస్తూ ఉంటాం. ఈయన క్లియర్గా వారిద్దరి మధ్యన వర్క్ డివిజన్ ఉంటుంది. నేనేం చేయాలా, నువ్వేం చేయాలని. ఎక్కడన్నా పొరపాటున లైన్ దాటి ఒక అడుగు పడ్డా 10 అడుగులు కాదు, వెంటనే చెత్త కోటింగ్ పడిపోద్ది. తమ్ముడు లేదు, ఇన్ఛార్జి లేదు, ఇంకేం లేదు. ఇక్కడ అంత జాగ్రత్తగా శ్రీధర్ రెడ్డి గారు ఉండబట్టే 3 సార్లు గెలిచాడు. ఇంకా ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నాడు. ఈరోజు ఈ వేదికే ఆయన యొక్క పనితీరు. రాజకీయాల్లో తగువులకు తగువే, యుద్ధంకి యుద్ధమే, ఎన్నికలే, స్నేహానికి స్నేహమే. సిపిఐ, సిపిఎం, బీజేపీ ముగ్గురితో కలిసి పనిచేయగలిగినటువంటి సామర్థ్యం, వారితో పని చేయించుకోగలిగినటువంటి చాకచక్యం ఉన్నటువంటి నాయకుడు శ్రీధర్ అన్న అనేటువంటిది ఈరోజు ఒకసారి చెప్పుకోక తప్పదు. ఈ బ్రిడ్జే రాష్ట్ర ప్రభుత్వం అంతా గందరగోళం పట్టించాడు. జనార్దన్ అన్నకు రోజుకు ఒక మెసేజ్ పెడతాడు, లోకేష్ బాబు టీంకి ఒక మెసేజ్ పెడతాడు. లోకేష్ బాబు యువగళంలో ఇచ్చిన హామీల్లో ఇది ఉందని నిరంతరం గుర్తు చేస్తాడు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని మెచ్చుకోవాలా. ఇది సాధించాడంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. చాలా ఇబ్బందులతో ప్రతి ఒక్క సంక్షేమం, అభివృద్ధి అనే 2 పదాలతో ఇబ్బందులతో ప్రతి ఒక్కటి కూడా చెప్పినట్టు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు ముందుకు నెట్టుకుపోతా ఉన్నాడు. అటువంటి రోజుల్లో ఈ 4 కోట్లు
నిజంగా కూడా కష్ట రోజుల్లో ఇప్పుడే రవిచంద్ర చెప్పినట్టు అక్కడ ఒకటి క్యాన్సిల్ చేశారు, కరెక్ట్. అది క్యాన్సిల్ చేసి దాదాపు 9 కోట్లు అది తీసేసి తగ్గించారు. దాన్ని తగ్గించి ఇక్కడ 4 కోట్లు తెచ్చుకున్నాడంటే, ఇంత ఇబ్బందుల్లో కూడా తెచ్చుకున్నా అంటే అది పట్టుదల. శ్రీధర్కు ఉండే పట్టుదలే ఈరోజు 3వసారి ఆయన గెలవడం కూడా. మనిషికి ముందు ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా సాధించాలనే మనకు ఒక పట్టుదల ఉంటే ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం. ఆ పట్టుదల అనేది చాలా తక్కువ మందికి ఉండేది. ఈ రోజుల్లో రేపేందనేది పట్టించుకోరు, నిన్న మనం ఏం చేసామని కూడా పట్టించుకునే రోజులు కావు ఈ. కానీ మనకు ఉండాల్సింది ఆ పట్టుదల. 3 సార్లు ఒక ఎమ్మెల్యేగా గెలవడం అంటే, ఇప్పుడే చెప్పినట్టు శ్రీధరే చెప్పినట్టు, ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు చూస్తుండే పరిస్థితుల్లో ఇట్లా ఎవరన్నా వచ్చారంటే ఎమ్మెల్యేగా 1 టైమరే అవుతున్నారు. ఎందువల్ల? ఆ పట్టుదల. కానీ ప్రజలకి సేవ చేయాలా, ప్రజల్లో ఉండాలా అనేది చాలా ముఖ్యం. ఈ రోజుల్లో ప్రజల్లో ఉంటేనే ప్రజలకి మనం గుర్తుండేది. ప్రజల్లో లేకుండా మనం ఏదో ఆఫీస్లో కూర్చొని లేకపోతే ఇంటికాడ కూర్చొని నేను ఎమ్మెల్యేనే అనుకుంటుంటే అది ఫస్ట్ టైమరే. అది కాదు కాబట్టే 3 టర్మ్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. మీ అందరి అదృష్టం కూడా, రూరల్ కాన్స్టిట్యుయెన్సీ మీ అందరికి కూడా అదృష్టం.